హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ లో శృతి హాసన్ గారు పాడిన పాట చాలా వైరల్ అవుతుంది. రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి మూవీలోంచి సాంగ్ అనమాట. అసలు ఆ విశేషాల గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉంది సార్ సాంగ్? ఏదైనా సినిమా నుంచి అంటే మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మేము ఒక పాట వదలబోతున్నాము అనేది ఫస్ట్ చిన్నగా వచ్చిన గ్లిమ్స్ లాగా వదిలి చెప్తారు. తర్వాత దానికి ఒక టీజర్, అంటే పాట ఇలా ఉండబోతుంది. ఆ తర్వాత దాని గురించి వీలైతే డిస్కషన్లు, ఎలా చేసాము, ఎవరు పాడారు, అసలు ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చింది, ఇలాంటి డిస్కషన్తో ఇంకో వీడియో. ఆ తర్వాత సాంగ్, ఓ డేట్కి ఈ సాంగ్ వస్తుంది అని అనౌన్స్ చేసి ఆ రోజు కోసం చూస్తుంటే అప్పుడు పాట వస్తుంది. ఇదంతా కూడా ఒక 2 వారాల ప్రమోషన్ కైండ్ ఆఫ్ బేస్, పాటకి ఎలివేషన్స్. అప్పుడు ఆ పాట వచ్చిన తర్వాత ఇక ఎలా ఉంది ఏంటి అని అందరు వింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్య అలాగే రిలీజ్ అవుతున్నాయి పాటలు. నెక్స్ట్ అలాంటిది టైటిల్ రిలీజ్ ఈవెంట్ అని ప్లాన్ చేశారు మహేష్ బాబు సినిమాకి, రాజమౌళి సినిమాకి. గ్లోబ్ ట్రోటర్ అనే టైటిల్, వర్కింగ్ టైటిల్తో వెళ్తున్నారు. అదే నిజమా కాదా తెలియకుండా హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతుంది. నిన్న కుంభా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా కింద గ్లోబ్ ట్రోటర్ హ్యాష్ ట్యాగ్. ఈరోజు దీంట్లో ఆల్రెడీ గ్లోబ్ ట్రోటర్ లిరిక్స్లో కూడా పలకడం జరిగింది. సరే, ఈ టైటిల్ ఇంకా రివీల్ అవ్వాల అంటే అసలు ఇదా కాదా టైటిల్ అనేది 15th మనం ఫంక్షన్ చూసి తెలుసుకోవాలి. ఆ ఫంక్షన్కి కూడా ఎవరు నాట్ అలౌడ్, ఈ కెమెరాలు కూడా తీసుకురావడానికి అవసరం లేదు, ఎవరు ఫోన్లు కూడా తేవద్దు, అక్కడే పెట్టాలి. ఎవరు రావాలో కూడా వాళ్ళు నిర్ణయించేనే రావాలి. అంటే బయటికి ఏమి వదలట్ల వాళ్ళు. ఏదో ట్రిలైట్ రెసిడెన్సెస్ వాళ్ళ సమర్పణలో ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్నేమో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నేను మాత్రమే వేసుకుంటా, ఎవరిని వేసుకోనివ్వకు అని రాజమౌళికి చెప్పారు. సరే వేసుకోండి అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళకే ఇచ్చారు. 1,00,000 మందిగా ఈవెంట్కి వస్తున్నారు. ఈ వార్తలన్నీ విన్న తర్వాత అదే ఎప్పుడెప్పుడా ఈవెంట్ అనే టైంలో నిన్న సడన్ సర్ప్రైజ్, ఆన్లైన్లో పాట చక్కర్లు కొడతా ఉంది. ఏంటబ్బా ఇది అని చూసాం. ఫ్యాన్ మేడ్ అయి ఉంటుందిలే. ఎందుకంటే మేము ఏదో విడుదల చేస్తున్నాము అని చెప్తాడు కదా, నువ్వు టైటిల్కే అంత హంగామా చేసినప్పుడు పాట అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, యూ హ్యావ్ టు సే సంథింగ్. సడన్గా వచ్చేసింది అది. మరి ఎందుకు వచ్చింది ఏంటానో లుక్ వేస్తే అసలు నిజమేనా కాదని చూస్తే నిజమే. కీరవాణి కంపోజ్ చేశాడు, శృతి హాసన్ పాడుతుంది, అంటే సీరియసే. కాలభైరవ, శృతి హాసన్ కలిసి పాడారు. ఏదో ఉంది పాట ఇదే. మరి ఈ పాట సినిమాకి సంబంధించిందా లేదా రాజమౌళి గత సినిమాలకు సంబంధించి, ఇప్పుడు మగధీర ఎండింగ్లో నిమ్మపండు సాంగ్ లాగా, ఆ RRR ఎండింగ్లో ఎత్తర జెండా సాంగ్ లాగా అలా ఏదైనా ప్రమోషనల్గా యూజ్ చేసుకున్నారా, ఆ ఈవెంట్కి సంబంధించి హైప్ ఇచ్చే సాంగా, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటిది అని వింటే గ్లోబ్ ట్రోటర్ని ప్రొజెక్ట్ చేస్తా సంచారి. ఆ లిరిక్స్ కూడా చాలా బలంగా, మ్యూజిక్ కూడా చాలా వినసొంపుగా హాయిగా ఉంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏమైతే అంటే అప్కమింగ్ సినిమాలకు సంబంధించిన పాటలు ఏమి అంతగా రాలా. బాలకృష్ణకు సంబంధించి అఖండ తాండవం వచ్చిన సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ ఇది. ఇంకా చెప్పాలంటే గతంలో కూడా కొన్ని వచ్చాయి మామూలుగా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ సాంగ్ సినిమా తర్వాత బాగా ట్రెండ్ అవుతా ఉంది. గతంలో పాటలు విన్న పాటలన్నీ సినిమాలు రిలీజ్ అయిపోయాయి. రామ్ అప్కమింగ్ సినిమా ఆంధ్ర కింగ్, దానికి సంబంధించి ఏదో సాంగ్ చిన్నగా వైరల్ అవుతూ ఉంది. ఇట్లా ఈ మధ్యకాలంలో అప్కమింగ్ సినిమాలకు సంబంధించి పాటలు ఏం పెద్దగా రిలీజ్ అవ్వాల, అంటే అందరూ ఎదురు చూసి అరే నాకు ఇదే ఈ వినాలి అనుకున్నంత ఏం అవ్వాల. అలాంటి దాంట్లో మోస్ట్ అవైటింగ్ సాంగ్ ఇది వచ్చింది మొత్తానికి. అంటే అఖండ తాండవం ఆల్రెడీ మనం విన్నాం, ఆ పాట 15th కోసం, దానికోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అండ్ నౌ సినిమా మీద క్యూరియాసిటీ అలా పెంచేసింది. టైటిల్ వారణాసి ఉంటుందా, సంచారి ఉంటుందా, గరుడ ఉంటుందా, అసలు ఉంటుందా ఉండదా ఈ సినిమాకి టైటిల్ అనే టైంలో ఏదో ఒకటి చెబుతాం, కొంచెం తట్టుకోండి ఈవెంట్ అయ్యేంత వరకు అని వాళ్ళు కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ 1,00,000 మందితో ఆ ఈవెంట్ జరగనుంది. వాళ్ళు అనుకున్న విధంగా అసలు టైటిల్ లాంచ్ ఈవెంట్ ఇప్పటివరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంటో, ఏ సక్సెస్ మీటో జరగనంత, ఏ ఆడియో ఫంక్షన్ జరగనంత హై లెవెల్లో, కేవలం అంటే ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంటో జరగనంత ఇదిగా టైటిల్తో పాటు క్యారెక్టర్స్ ఇవన్నీ రివీల్ చేస్తారేమో అని అందరు వెయిట్ చేసే టైంలో వచ్చిన సాంగ్. అండ్ మళ్ళీ శృతి హాసన్ చేతే పాడించారు. షీఈ్ ఎ బ్యూటిఫుల్ సింగర్, మంచి లిరిసిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ సంగీత దర్శకురాలు, అన్ని బహుముఖ ప్రజ్ఞశాలి. అండ్
ముఖ్యంగా దేవిశ్రీ చేస్తాడు ఇలాంటి ప్రయోగాలు హీరోయిన్లతో పాడించడం. కీరవాణి గారు తీసుకోవడం ఇనిషియేట్ బాగుంది. కాలభైరవ అండ్ శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన అంటే ఆ డీప్ అంటే బ్రీత్ హోల్డింగ్ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా మీద అంచనాలు అయితే అమాంతం పెంచేసింది. మొత్తం ఇంటర్నెట్లో ఎక్కడ చూడు ఇప్పుడు ఈ పాటే ఉంది. అది మేబీ ఇది టైటిల్ సాంగ్ అనుకోవచ్చా మూవీకి? లేదు, ఏం పాట, ఏదో సినిమాకి సంబంధించింది ఒక పాట. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలన్నిటి కూడా వాళ్ళు ఇదిగో మా పాట ఇట్లుంటుంది అట్లుంటుంది ఎట్లనెట్లనో ఉంటుంది అని చెప్పేసి దాని మీద 100 వీడియోలు చేసి పాట రిలీజ్ చేస్తారు. కానీ ఇదేంటంటే చెప్పకుండా రిలీజ్ అయినా సరే మొత్తం యూట్యూబ్ అంతా కూడా అటెన్షన్ సీక్ చేసేసింది. సో సచ్ ఏ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఘనత కూడా కిరవానికే దక్కింది. ఇప్పుడు 15కి క్యారెక్టర్స్ అన్ని రివీల్ అవుతాయి. మనకేంటి ఇప్పుడు 15 ప్రియాంక చోప్రా ఉంది, కుంభార్ చూపించేసావు, మహేష్ బాబుని ఆ రోజు చూపిస్తావు, ప్రియాంక చోప్రా కూడా చూపిస్తే బాగుంటుంది. ఇంకా స్టేజ్ మీద ఎంతమంది కూర్చుంటారో వాళ్ళ ఆర్టిస్టులు ఎవరంటే వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని అనుకోవాలి. లేదు, రాజమౌళి క్యారెక్టర్లను రివీల్ చేస్తాడులే. బాహుబలి టైం నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు కదా, క్యారెక్టర్స్ రివీల్ చేస్తాడు. అంటే వాళ్ళ పవర్ఫుల్ రోల్స్ ఏంటో కూడా మనకు తెలియాలి. ఎవరైనా లేడీ పవర్ఫుల్ రోల్ ఉందా, అది ఎవరు పోషిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే 15th వరకు ఆగాల్సిందే. ఆయన ఒక్కో సినిమా తీస్తే 5-5 సంవత్సరాలు అంటారు కదా, మేబీ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు సార్? ఇది నాకు త్వరగా అయిపోతుందిలే, పెద్దగా ఏం అనిపించదు. బికాజ్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆయన ఏంటంటే ముందే అన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ అంతా ఇట్లా సెట్ చేసుకొని తర్వాత సెట్స్ మీదకి వెళ్తారు. నీకు టాకీ పూర్తయిపోతుంది కానీ మళ్ళీ దాని పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో వీలైనంత తొందరనే తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడే ఈ సినిమా ఎట్లుందంటే ఏదో ఈ సంక్రాంతికి వస్తుందా, దసరాకి వస్తుందా, నెక్స్ట్ దసరాకి వస్తుందా అంటే త్వరలో ఉన్న ఫీలింగ్లు వస్తున్నాయి ఇలా ఈ ప్రమోషన్స్ చూస్తుంటే. ఇంకో పక్క షూటింగ్ ఎలా అవుతుందో తెలియదు కానీ సో వీలైనంత తొందరగానే తెస్తాడు. థ్యాంక్ యూ.